మామూలు మనిషి 6వ భాగం. 5వ భాగంలో రాధకు సలహా ఇస్తుంది సుధ. చదువు మానేసైనా అతని బావకు దగ్గర కమ్మని, భర్తను దూరం చేసుకోవద్దని మందలిస్తుంది. కథ కొనసాగుతుంది. అతను వెళ్ళాక తను భోజనం కాగానే వక్కపొడి తీసుకుని పైకి వెళ్ళింది. పడక కుర్చీలో కూర్చుని తెలుగు పేపర్ చూస్తున్నాడు. ఏం రాదా? వక్కపొడి వద్దు రాదా, నోరంతా అదోలా ఉంది. ఈ ఉసిరికోరు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కమలమ్మ ఉసిరికోరున్న చిన్న గిన్నె అతని ముందు పెట్టింది. రాధ కాస్త దూరం జరిగింది. ఎవరొచ్చినా లేడని చెబుతాను, 5 గంటల వరకు హాయిగా నిద్రపోతే మంచిది అన్నది. మళ్ళీ అతను పేపర్ బల్ల మీద పడేసి ఉసిరికోరు తీసుకుని నోట్లో వేసుకొని మంచం మీద పడుకొని నిద్రపోవటానికి కళ్ళు మూసుకున్నాడు. రాధ తల్లి వెంట వెళ్ళక తప్పలేదు. తను హాయిగా నిద్రపోయింది. 4 గంటలకు లేచి బయటకొచ్చింది. ముఖం కడుక్కొని కాఫీ తీసుకుని వెళ్ళాలి అనుకుంది. అమ్మ పైకి కాఫీ తీసుకుపోయారమ్మా, కొత్తగా కుదిరిన వంటావిడ మంగమ్మ చెప్పింది. బావ లేచారా? లేచే ఉంటారు అన్నది. పాపం అమ్మకు పైకి క్రిందికి తిరగటం ఒక శ్రమేముందమ్మా, మీకంటే అతను ముఖ్యం కదా. అవునే, నాన్నగారు చెయ్యలేని పనులెన్నో బావ చేస్తున్నారు అన్నది జడ విప్పుకుంటూ. అరగంట తరువాత కమలమ్మ క్రిందికొచ్చింది. గోపికి కాస్త తగ్గిందేమో, నిద్రపోలేకపోయాడులా ఉంది. నిన్ను పిలిస్తే నిద్రపోతున్నావు, ఇక వెళ్ళి అడిగాను అన్నది. తల్లి అంతగా చెప్పటం అనవసరమనిపించింది రాధకు. జడ వేసుకుని బట్టలు మార్చుకునేసరికి గోపి షర్టు గుండీలు పెట్టుకుంటూ కిందికి దిగాడు. అతన్ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది రాధ. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి రాధా? 2-3 రోజుల్లో రావచ్చేమో. అలా పొలం వైపు వెళ్ళొస్తాను. నేను వస్తాను బావా. చెప్పులేసుకుని బయలుదేరింది. రాధా, కమలమ్మ గొంతు తీక్షణంగా ఉంది. ఇదేం పట్నమా? భార్యాభర్తలు చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొట్టడానికి? అమ్మా, అవునే, ఈనాటి వరకు మన కుటుంబాన్ని వేలెత్తి చూపలేదెవరు. అమ్మా, నేనేం పరాయి వారితో పోవటం లేదు. చురుగ్గా చూసింది రాధ. పర్వాలేదు, రాధా. అతను తిరిగి చూడలేదు. రాధ వెళ్ళింది. చల్లని గాలికి ఆమె ఒంటికి రాసుకున్న పౌడర్, సెంటు తాలూకు పరిమళాలు తెరలు తెరలుగా వచ్చి ముక్కుపుటాలను తాకి గిలిగింతలు పెట్టినట్లుంది. అతను అదేం గమనించటం లేదు. రాధా, మెడిసిన్ చేయరాదు? నేను మెడిసిన్ చేసి వచ్చేసరికి నువ్వు ముసలాడివి అవుతావు నవ్వింది. మరి బీఎస్సీ చేస్తావా? మీకు సహాయం చేస్తూ ఇక్కడే ఉండిపోతాను బావా. లేదు రాధా, నాకు చదువుకోవాలని ఉన్న అవకాశం లేక చదువుకోలేకపోయాను. నువ్వు చదువుకోవాలి రాధా. నాకు ఇష్టం లేదు బావా. అతనికి దగ్గరగా నడిచింది. భుజాలు రాసుకున్నాయి. ఇద్దరు తోటలోకి వెళ్ళారు. జీతగాడు పరుగులు పెడుతూ వచ్చాడు. గోతులు తీశారా ద్రాక్ష మొక్కలకి? తీసినం బాంచన్. రేపు పట్నం వెళ్ళు, నేను ఉత్తరం ఇస్తాను. రాజారావు గారి దగ్గరకు వెళ్ళి సపోటా మొక్కలు తీసుకురా. అట్లనే. అతను వెళ్ళిపోయాడు. రాధ తోటంతా తిరిగి చూసింది. ఇంకా కాపుకు రాలేదు. అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇద్దరూ వచ్చి సిమెంట్ చప్టా మీద కూర్చున్నారు. రాధకు చికాకుగా ఉంది. మర్చిపోయినా సరే అతను తాకనప్పుడు తనేం చెయ్యాలి? అతను కావాలని దూరంగా ఉంటున్నాడా? అనుభూతులు, కోర్కెలు లేవా? ఇక్కడ ఖాళీ స్థలంలో 2 గదులు వేయించి చుట్టూ పూల మొక్కలు వేయించాలనుంది. వేసవిలో నీకు హాయిగా గడపడానికి ఉంటుంది. రాధ కళ్ళు చెమర్చాయి. దూరంగా ఎక్కడో డైనమైట్ పేలింది. కావాలనే భయం నటిస్తూ అతన్ని చుట్టుకుపోయింది. అతని చేతులు ఆప్యాయంగా రాధ వీపు నిమిరాయి. భయపడ్డావా? ఏమిటి బావా? ఈ పక్కనే రామిరెడ్డి గారి బావి ఉంది. నీరు లేదని తవ్వుతున్నారు. బండ అడ్డుపడిందేమో, డైనమైట్ పెట్టారు. మెల్లగా ఆమెను తన నుండి దూరం చేశాడు. ఇద్దరిలోనూ ఎలాంటి ఉద్వేగం కలగలేదు. చల్లగా నీరసంగా వచ్చింది ఊపిరి. రాధ ముడుచుకుపోయింది. అతను నిర్వికారంగా తన ప్రెసిడెంట్ షిప్కు పడే పాటలు చెప్తున్నాడు. చీకటి చిక్కబడ్డాక ఇద్దరు ఇంటి దారి పట్టారు. బావా, ఇంతవరకు నిరక్షరాస్యులు ముసలివారి చేతిలో పల్లెలు పొందవలసినంత అభివృద్ధి పొందలేదు. ఈ ఊరి స్వరూపమే మార్చారు. కానీ చెప్పురాదా, నాకు నువ్వేం చెప్పినా సమ్మతమే. మీకు పదవి వ్యామోహం ఉండదు. నీకు హామీ ఇస్తున్నాను రాధా. ఇంకా వీళ్లకు నీళ్లకు, నిప్పులకు, సాధువులకు, సన్యాసులకు పూజ చేసే ఈ జనాన్ని చైతన్యవంతం చేసినా నా జన్మ ధన్యమవుతుంది అన్నాడు ఆవేశంగా. ఇల్లు సమీపించారు. నువ్వు వెళ్ళు రాధా, నేను 1 నిమిషం అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను. గోపి వెళ్ళాడు. రాత్రికి నిన్ను జయించే చివరి ప్రయత్నం చెయ్యాలి అనుకుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి మంగమ్మ ఆదుర్దాగా నీళ్ల గ్లాస్ పట్టుకుని ఎదురొచ్చింది. వచ్చారా? అమ్మకు ఫిట్స్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? కాస్త తగ్గింది అమ్మా. ఆదుర్దాగా దగ్గరికి వెళ్ళింది రాధ.
కమలమ్మ ముఖం పాలిపోయినట్లుంది. ఎవరే నీకమ్మ? అమ్మేందుకే నీకు? చదువు చదివించే బావ చాలు, నేను ఎవరికీ అక్కర్లేని దాన్ని. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం జరిగిందమ్మా? బలవంతంగా తల్లి ముఖం తన వైపుకు తిప్పుకుంది. పో, నా ముందు నుండి పోవే. కట్టుకున్నవాడు అన్యాయం చేశాడు, ఇక నువ్వెంత? అమ్మా, ఇప్పుడు నేను ఏమన్నాను? మంగమ్మ ఒక మాత్ర మంచినీళ్లు తెచ్చి బలవంతంగా మింగించింది కమలమ్మ చేత. మరో 10 నిమిషాల్లో నిద్రపోయిందామె. వర్షం వెలిసినట్లయింది. ఏమిటిది మంగమ్మ? ఫిట్స్ రాగానే అలాగే మాట్లాడుతుందమ్మా. నిద్రమాత్ర ఇచ్చాను కదా. ఓ, తల్లికి ఫిట్స్ వస్తున్నాయని తెలుసు. మొదటిసారి వచ్చినప్పుడు ఆమెకి ఇష్టం లేనిది ఏదో జరిగిందని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ 4-5 రోజులలో ఏం జరగలేదు. మరి తల్లి ఎందుకు పడిపోయినట్టు? ఆమె మనసంతా పాడైపోయింది. గోపి వచ్చాక చెబితే ఒక్కసారి గదిలోకి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. భోజనాల అనంతరం తన ప్రణాళిక మర్చిపోయి తల్లి మంచం పక్కనే కూర్చుంది. అలాగే నిద్రపోయింది. ఆ తరువాత కూడా ఆమె కూతురితో సరిగ్గా మాట్లాడలేకపోయింది. చీటికి మాటికి చిరాకు పడింది. వీధిలోకి వెళ్ళగానే అరవటం, మేడ మీదికి వెడుతుంటే కేకలు వేయడం మొదలుపెట్టింది. తల్లి బలహీనత వల్ల అలా చేస్తోందని గ్రహించింది. వారం రోజుల్లో రిజల్ట్స్ వచ్చాయి. మళ్ళీ బావతో పట్నం బయలుదేరింది. అతను ఖచ్చితంగా చెప్పాడు, ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే వరకు ఏమీ ఆలోచించకూడదని. అతని మాటకు ఎదురు చెప్పే సాహసం లేక ప్రయాణమైంది. అమ్మా, ఈసారి నీకెందుకో నాపై కోపం వచ్చింది. నా తప్పుంటే క్షమించమ్మా. వెళ్ళేటప్పుడు మెల్లగా అడిగింది. రాధా కూతురి హృదయానికి హత్తుకుని బావురుమంది. అమ్మా రాధా, నువ్వు నా బంగారు తల్లివి, నా తల్లి. నువ్వే నన్ను క్షమించాలమ్మా. మీ అమ్మ బలహీనురాలు. రాధా, అసహనంగా పిలిచాడు గోపి. రాధ తల్లిని విడిచి బయటికొచ్చింది. బస్సు మన కోసం ఆపరు అన్నాడు. అతని వెంట నడిచింది. రారా, గుడ్ న్యూస్. హడావిడిగా వచ్చాడు నవీన్. ఏమిటి, పెళ్లి కుదిరిందా? అబ్బాబ్బా, అక్కకు నీకు పెళ్లి పిచ్చి పట్టుకుంది. అవును పాపం, అందుకే మొన్న సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మాయిని చూసొచ్చావు, అవునా? మై గాడ్, అప్పుడే ఆ విషయం నీ వరకు వచ్చిందా? అమ్మాయి నా క్లాస్మేట్, మాటల సందర్భంలో చెప్పింది. అసలు పెళ్లి చూపులని చెప్పలేదు. ఈడియట్. ఆఫీసర్ గారేనా? కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ బంధువు. తనకేదో పని ఉందంటూ తీసుకువెళ్ళాడు. ఏమైంది? అమ్మాయి నచ్చిందా? అబ్బా కోతి. ఏయ్ నవీన్, అంత మాట గుడ్డివాడు కూడా అనడు. పోనీ నేను గుడ్డివాడినే. నేను చెప్పిన గుడ్ న్యూస్ చెప్పుకో చూద్దాం. ఏమై ఉంటుందబ్బా? బావగారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందా అన్నది. 6 నెలల క్రితం సారథికి ప్రమోషన్పై ట్రాన్స్ఫర్ అయింది విజయవాడకు. అప్పటి నుండి నవీన్ చాలా దిగులు పెట్టుకున్నాడు. ట్యూబ్లైట్ బుర్ర, నాకు పర్మనెంట్, అదే నా జాబు పర్మనెంట్ అయిందోయ్ అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అంటూ స్వీట్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. అదే కాదు, ఉన్న పాటను బయలుదేరితే హోటల్లో భోజనం చేసి సినిమా చూద్దాం. అదెలా? ప్లీజ్ రాధా, నాకున్న స్నేహితురాలివి, ఆప్తురాలివి నువ్వు. ఓహ్, నా మాట వినవేం? సెలవులు ఇచ్చారు కదా, బావ వస్తారు తీసుకుపోవటానికి. వస్తే వాడు చెబుతాడు కానీ బావ ఏమనుకుంటాడోనని. నవీన్కి ఎందుకు తోచదు? ఈ దేశంలో ఇంకా భావ వైశాల్యం రాలేదు. ఒక స్త్రీ పురుష స్నేహాన్ని ఎప్పుడూ సెక్స్తో ముడివేస్తారు. నీకెప్పుడో చెప్పాను, గుర్తుందా? నువ్వు వివాహితవు, నిన్ను ఒక ఆప్తురాలిగా తప్ప ఇంకో దృష్టితో చూడనని. అది కాదు, పద వస్తాను. స్వీట్ తీసి అతనికి ఒకటి ఇచ్చింది. తనొకటి తీసుకుంది. రాధా, ఏమిటి? ఏం లేదు, చెప్పు. కాస్త విసుగ్గా చూసింది. తెల్ల చీర, ముత్యాల హారం. చాలే, నవ్వుతూ వెళ్ళిపోయింది. నవీన్ హృదయం ఆనందంతో విహంగంలా విహరించసాగింది. అతను రేపు అన్నది తక్కువగా ఆలోచిస్తాడు. అప్పుడు అందిన ఆనందమే చాలు అనుకుంటాడు. అతనికి రాధ భర్త దగ్గరికి పోతే ఎలా అని ఆలోచనే రాదు. రాధను చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా విచ్చుకున్నాయి. రాధ శ్వేత సుందరిలా ఉంది. గుడ్డు బ్యాడ్ ఏం లేదు. నేను ముందే తీసిపెట్టుకున్నాను ఈ చీర. రాత్రి కల వచ్చింది కదూ, నవీన్కి ప్రమోషన్ వచ్చింది, జాబ్ పర్మనెంట్ అయింది, రేపు సినిమాకు వెళ్ళాలని. 5:40. మై గాడ్, పద. ఇద్దరు వెళ్ళి బస్ కోసం నిల్చున్నారు. రాధా, ఒక్క విషయం అడగనా? అదేమిటి? కొత్తగా పర్మిషన్ దేనికి? మీ బావకు నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం లేనిది వివాహం చేసుకోరు అన్నది. అది కాదు రాధా, అతన్ని చూస్తే నీ పట్ల అనురక్తి కంటే బాధ్యత ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. అతను ఎప్పుడైనా ఏమో. వద్దు నవీన్, అలాంటి విషయాలు అడక్కు ప్లీజ్. సారీ. ఏమిటో మన వాళ్ల తత్వాలు, ఇంకా ఈ వివాహాలేమిటో నిట్టూర్చాడు. నీలాంటి మొండివాడికి చూసి త్వరగా వివాహాలు చేస్తున్నారు. శ్యామక్క ఎంత బాధపడుతుందో. బావుంది వరస. నేను వివాహానికి విముఖంగా ఉంటే ఆమెకేమిటి బాధ? నాది బాల్య వివాహం అయితే విచారం నీకెందుకు? రాధా,
అవును నవీన్, ఈ బంధాలు అర్థం కానివి, తెంచుకోలేనివి అన్నది. బస్ రావటంతో మాటలాపి ఎక్కారు. సినిమా హాలుకు ఫర్లాంగ్ దూరంలోనే దింపేస్తారు. అందుకే వాళ్ళు వెళ్ళేసరికి సినిమా ప్రారంభించారు. ఎప్పుడైనా మనం బిగినింగ్ చూసామా? నవీన్, తప్పు నాది కాదు. ఎప్పుడైనా నువ్వు ప్రోగ్రాం కాస్త ముందుగా ఏర్పాటు చేశావా? వెనక ఎవరో విసుక్కున్నారు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. సినిమా అయిపోయాక మళ్ళీ గలగల మాటలు ప్రారంభించాడు నవీన్. ఇద్దరు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్లారు. భోజనాలు చేశారు. కబులు చెప్పుకుంటూ ఇంటికి నడిచే వచ్చారు. రాధ కుర్రాడిని ఇంట్లో పెట్టి తాళం వేసి తాళం చెవి ఇస్తుంది అతనికి. బావ వస్తే కిటికీ నుండి తాళం చెవి బయటికి వేయమని చెప్పింది. వేసిన తాళం వేసినట్లే ఉంది. తన దగ్గరున్న డూప్లికేట్తో తాళం తీసింది. గుడ్ నైట్, థ్యాంక్ యూ, నో మెన్షన్. అదెలా సాధ్యం? ఈ మూగ ఆరాధనకు జవాబిచ్చే శక్తి నా దగ్గర లేదు. నన్ను క్షమించు నవీన్. ఆమె గొంతు గరగరలాడింది. అదేం మాట, వస్తాను. ఆమె చెయ్యి మృదువుగా నొక్కి వడివడిగా వెళ్ళిపోయాడు. నవీన్, నాకు అనుకోవటానికి కూడా అధికారం లేదని తెలుసు. అందుకే కళ్ళల్లో నిలిచిన నీటి నొత్తుకుంది. మర్నాడు కూడా గోపి రాలేదు. తన వాటాలో కూర్చుని విసుగొస్తోంది. రోజుకో మార్నింగ్ షో చూసింది. ఇక లాభం లేదు, ఇంటికి పోవాలని నిర్ణయించుకుంది. తనకేం తెలియని ఊరా ఈసారి సమితి ప్రెసిడెంట్ భార్యగా పెడుతోంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో. సామాన్లన్నీ సర్ది పెట్టుకుంది. తను పనికిమాలిన కబుర్లన్నీ చెప్పింది కానీ వెడుతున్నానని నవీన్తో చెప్పలేకపోయింది. అతను వచ్చి తాళం చూసి ఏమనుకుంటారో ఆలోచిస్తూ బయటకొచ్చింది. నవీన్ వస్తున్నాడు. అరే, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే వచ్చేసావు అన్నది ఉత్సాహంగా. నాకు తెలుసు ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావని. నిజం ఎలా తెలిసింది? చెప్పుకో చూద్దాం. ఏమో, నువ్వు గెస్ట్ చేసి ఉంటావు, అవునా? అందుకే ట్యూబ్లైట్ అంటాను నిన్ను. లోపల మీ వాళ్ళు ఉన్నారేమో. నాలుక కొరుక్కున్నాడు. లేదు, మీ అమ్మ మీ బావగారు హోటల్లో కనిపించారు. ఎవరినో చూడాలని వచ్చారట. ఓ, ఎప్పుడు? 3 రోజుల క్రితం. చాలించు తమాషా. నిజం రాదా? అతను పరిహాసం ఆడటం లేదని తెలిసింది. అమ్మా బావ ఎందుకొచ్చారు? వచ్చినా ఇంటికెందుకు రాలేదు? ఇంటికి రాలేదా? అర్జెంటుగా వచ్చి వెళ్ళారేమో. అయి ఉంటుంది అన్నాడు సాలోచనగా. అక్కయ్య ఉత్తరం రాసింది. ఫ్యామిలీ వేలో పడిందట. నిజమా? నా అభినందనలు తెలుపుతూ రాయి. నువ్వే రాయకూడదు, ఇంటికి వెళ్ళాక రాస్తాను. నాకు కూడానా? అతని కళ్ళల్లోని భావం భరించలేనట్లుగా తలంచేసింది. ఇట్స్ ఆల్ రైట్. మీ ఊర్లో లైబ్రరీ ఉందా? ఎందుకు? నీకెలా తోస్తుంది? మా నాయనమ్మ చోద్యాలు వింటాను. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. తోచడం అన్న సమస్య లేదు. అలా అయితే మా లాంటి స్నేహితులను మర్చిపోతాననే కదూ? నవ్వింది. చూడు నవీన్, మనం ఈ తరం వారము. కొంతవరకు చాటుమాట వ్యవహారాలకు స్వస్తి చెప్పవలసిన వారం. నా స్నేహితులకు ఉత్తరం రాయాలంటే భయంతో మర్చిపోయేటంత అబలను కాదు. కానీ బావంటే నాకేదో భాషకందని భావముంది. టేక్ ఇట్ ఈజీ. నన్ను బస్సు వరకు రమ్మంటావా? పద. ఆటో తెప్పించి ముగ్గురు బయలుదేరారు. రాధను బస్ ఎక్కించి పండ్లు మ్యాగజైన్స్ తెచ్చిచ్చాడు నవీన్. నమస్తే. ఇద్దరు అటు చూశారు. ఒకతను చేతులు జోడించి నిల్చున్నాడు. ఎవరు? మా ఫారంలో వర్కర్ రాధా. మీ ఫ్యామిలీ ఊరు పెడుతున్నారా సార్? అతను అమాయకంగా అడిగాడు. ఓహో కాదు, స్నేహితురాలు అన్నాడు కంగారుగా. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ నవ్వులో స్నేహం అంటే నాకు తెలుసు అన్న భావం కనిపించింది. ఇద్దరు ఒక్క నిమిషం ప్రతిమల్లా ఉండిపోయారు. బస్ కదిలాక చెయ్యూపి వెనక్కి వెళ్ళాడు నవీన్. బస్సు రొదలాగే రాధ మనసు రొద పెడుతోంది. ఆమె చుట్టూ తిరిగే అనుమానాలతో రూపం ఇవ్వచూస్తోంది. ఇవ్వలేకపోతోంది. తన ఆలోచనలకు తానే సిగ్గుపడిపోతోంది. కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి. ఇంటి ముందున్న జనసమూహం హడావిడి చూసి ఆశ్చర్యపోయింది రాధ. అందరూ వినయంగా దారిచ్చారు. మామిడి తోరణాలు అలంకరిస్తున్న దాసు అవి వదిలి పరుగులు పెడుతూ ఎదురొచ్చాడు. చిన్నమ్మ వచ్చిండ్రంటూ అందరికీ చెప్పాడు. చేతిలోని సంచి అతనికి ఇచ్చింది. ఏమిటి తొందర అన్నట్లు చూసింది. మీకు తెలుసు కదా అమ్మా, సచ్చిదానంద సోములోరు వచ్చిండ్రు. ఆరికేమో పాదపూజంట. ఎవరు? రాధా, నువ్వా? బయటకొచ్చిన గోపి ఆశ్చర్యంగా చూశాడు. అతన్ని రాధ కూడా అలాగే చూసింది. పట్టుపంచ కట్టాడు. మీద పట్టు ఉత్తరీయం వేసుకున్నాడు. నుదుట కుంకుమ బొట్టుతో గమ్మత్తుగా కనిపిస్తున్నాడు. ఇక్కడంతా కొత్తవారు లేకపోతే నవ్వేదే. వచ్చిన ఆనందస్వాములు ఎవరు బావా? ముందు నువ్వు లోపలికి రా. అతను దారి వదిలాడు. ఆమె అతన్ని దాటి లోపలికి వెళ్ళింది. ఎదురుగా కుర్చీపై కాషాయ వస్త్రాలు ధరించిన స్వాముల వారు కూర్చుని చేతిలో జపమాల తిప్పుతున్నారు. అతని పాదాలు వెండి పళ్ళెంలో ఉన్నాయి. పక్కనే మామిడాకులు, పూలు, నీళ్లతో నిండిన వెండి చెంబు ఉన్నది. రకరకాల పళ్ళు, సన్నజాజులు, గులాబీలు ఒక పళ్ళెం నిండుగా ఉన్నాయి.
అలనాటి మీరాబాయిని గుర్తుకు తెచ్చేలా అతని ముందు కళ్ళు మూసుకుని కమలమ్మ. గోధుమ రంగు పట్టుచీర, గోధుమ రంగు రవిక, మెడలో రుద్రాక్షమాల, తలమీదుగా ముసుగు, నేలను జీరాడుతున్న వెంట్రుకలు, జోడించిన చేతులు భక్తిభావం కలిగిస్తున్నాయి. రాధకేం చెయ్యాలో తోచలేదు. హాలు నిండా ఒకవైపు స్త్రీలు, మరోవైపు పురుషులు కూర్చున్నారు. అంతా కొత్తవారే. ప్రెసిడెంట్ గారి భార్య మరీ లేతగా ఉంది. చదువుకుంటోందట. గుసగుసలు బయలుదేరాయి. రాధ వెళ్ళి ఆడవారి దగ్గర కూర్చోబోయింది. రాధా ఇట్రా, గోపి పిలిచాడు. అటువైపు వెళ్ళింది. పైకి వెళ్ళి స్నానం చేసిరా. మంచిది. పైకి వెళ్ళింది. అలమారాల నిండా తల్లివి తనవి బట్టలున్నాయి. పైన శుభ్రం చేయనట్టున్నారు. నలిగిన పడకలు చూసి క్షణం నిలబడిపోయింది. క్రింద నుండి సన్నగా మంత్రాలు వినిపిస్తున్నాయి. ఎందుకో నీరసంగా అనిపించింది. తల విప్పుకొని మెల్లగా స్నానం చేసింది. చేతుల్లో ప్రాణం లేనట్టు, అంటనట్టు ఒళ్ళు రుద్దుకుంది. తలకు టవల్ చుట్టుకొని అక్కడే ఉన్న తల్లి పరికిణ చీర చుట్టబెట్టుకుంది. గోపి పేపర్ చదువుతూ కూర్చునే కుర్చీలో కూర్చుండిపోయింది. అక్కడి నుండి లేవాలని లేదు. అరగంట గడిచింది. రాధకు ఒక్కటే ఆలోచన. అలా ఆలోచించటం నేరమని కూడా తెలుసు. బావా. రాధా ఈసారి ఎప్పటిలా లేవలేకపోయింది. విననట్టే కూర్చుంది. రాధా రాధా అతను ఎదురుగా వచ్చాక ఒక్కసారి తలెత్తి తీక్షణంగా చూసింది. అతను కలవరపడ్డట్లు తలంచుకున్నాడు. బావా, తర్వాత మాట్లాడుకుందాం. సచ్చిదానందుల వారు మనల్ని ఆశీర్వదిస్తారట. ఏమని? రాధా, ఏమిటిలా మారిపోయావు? మార్పు చాలా సహజం బావా. దయ్యాలు, భూతాలు, సాధువులు, తంతులంటే నమ్మకం లేదన్న నువ్వు. ఇప్పటికీ నాకు నమ్మకం లేదు. మీ అమ్మకు పుణ్యం సంపాదించాలని. అంత పాపం సంపాదిస్తున్నావా? పుణ్యం మీదికి మనసు పోవటానికి? నాకు పాప పుణ్యాలంటే నమ్మకం లేదు. ఆశీస్సులు ఎందుకు? గోపి వెనుదిరిగాడు. అతన్ని నొప్పించానేమోనని ఒక్క క్షణం బాధపడింది. భార్యగా అతనికేం చేసిందని ఏదో ఊహించుకుని బాధపడటం. బావా. ఏం రాదా? నా మనసు ఎందుకో చికాకుగా ఉంది. ఏదైనా అంటే క్షమించు. మనలో మనకి క్షమార్పణలేమిటి? నవ్వటానికి ప్రయత్నించాడు. నవ్వలేకపోయాడు. బావా, హైదరాబాద్ వచ్చి నా దగ్గరికి రాలేదే? ఎప్పుడు? ఎవరు చెప్పారు? అతని ముఖం పాలిపోయింది. 4 రోజుల క్రితం. నవీన్ చెప్పాడా? అక్కడ 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 సచ్చిదానందుల వారు దిగారా? అంతే. అదే. నీకా ఇలాంటి విషయాలు చెప్పి తలనొప్పి కలిగజేయటం ఎందుకని? అదా, నాకు చాలా కోపం వచ్చింది. ఒక్కసారి మంగమ్మను పైకి పంపుతారా? మంగమ్మను పనిలో నుండి తీసేశాం. ఎందుకు? దానికి పిచ్చి వేషాలు అలవాటయ్యాయి. వంటెవరు చేస్తున్నారు? కొత్తావిడ. ఇంకేమైనా అడుగుతుందేమోనని కాసేపు నిల్చుని చూసి మెల్లిగా వెళ్ళిపోయాడు. క్రింద కోలాహలం వినిపించింది. తను వెళ్ళకపోతే బావకు అవమానమేమోనని మెల్లగా క్రిందికి దిగింది. స్వాముల వారు సింహద్వారం దాటబోతున్నారు. కమలమ్మ అతని పాదాలకు నమస్కరించింది మరోసారి. అతన్ని సాగనంపుతూ అందరూ ముందుకు వెళ్లారు. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. కమలమ్మ వెనుదిరిగింది. కూతుర్ని చూసిన ఆమె కళ్ళు క్షణం ముడుచుకుపోయాయి. వెంటనే మామూలుగా మారాయి. స్వాముల వారి దర్శనం చేసుకోలేదేం? అమ్మా. రాధ తల్లి దగ్గరగా వచ్చి తల్లి ఎదుట నిల్చుంది. నాకు స్వాములు, దైవము అన్నీ నువ్వే. నీ దర్శనం చేసుకుంటున్నాను చాలు అంది ఆప్యాయంగా, ఆనందంగా. రాధా ఆ మాటే భరించలేనట్టు తలదించింది కమలమ్మ. వెనక్కు తిరిగింది. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఊరికే అన్నారా? వేషాలు వేస్తుంది వేషాలు. కమలమ్మ కంఠం కరుగ్గా ఉంది. నువ్వు చాలా మారిపోయావమ్మా. అదేమిటే? ముందు ఇలాగే కోప్పడేదానివా? పట్నం నుండి రాగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేదానివి. అప్పుడంటే చిన్న పిల్లవు. వీలైనంత వరకు ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. ఈ సదుద్దేశం నాయనమ్మకు కలిగితే ఎంత బావుండునో అన్నది రాధ. కలిగినట్టే ఉంది. భోజనానికి తప్ప అసలు నోరే విప్పదు. కమలమ్మ నవ్వింది. నిజం? అయితే ఆ చోద్యం చూడాలి. పద భోజనం చేద్దు గాని. ఇద్దరూ కిందికి దిగారు. కమలమ్మ భోజనాల బల దగ్గరికి వెళ్ళింది. రాధ నాయనమ్మ గదిలోకి వెళ్ళింది. ఆమె కళ్ళు మూసుకొని గోడకు చేరబడింది. నాయనమ్మ. ఎవరు? రాధా మెల్లగా కళ్ళు విప్పింది. నేనే నాయనమ్మ. కళ్ళు మూసుకున్నావేం? కర్మనే తల్లి, కర్మ. నీలాంటి వారికి కళ్ళు విప్పినా ఏం కనిపించావు. నాలాంటి వారికి కళ్ళు మూసుకున్నా చూడకూడని పాపాలన్నీ కళ్ళబడతాయి. ఏమిటి నాయనమ్మ వేదాంతం మాట్లాడుతున్నావు? చూడు రాధా, ఏదో చెప్పబోయి ఆగిపోయింది. చెప్పవే. ఏం లేదు, వెళ్ళు, మీ అమ్మ పిలుస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంది. రాధా రా. ఆమె మనసును విడిపోయిన మబ్బులు మళ్ళీ ఆక్రమించుకున్నాయి. వెళ్ళి భోజనం చేసి పడుకుంది. అలసట వల్ల నిద్ర పట్టింది. సాయంత్రం వరకు నిద్రపోయింది. 2-3 రోజులు గడిచేసరికి రాధకు విసుగొచ్చింది.
కమలమ్మ పూజలు చేస్తూ బ్రాహ్మణులకు సాధువులకు దాన ధర్మాలు చేస్తూ భగవద్గీతనో రామాయణమో చదువుతూ గడుపుతోంది. పాత పరిచయస్తుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఎవరెవరో కొత్తవారు వస్తున్నారు. మునుపటిలా రాధ కూడా బయట తిరగడానికి లేదు. భర్త హోదా పెరిగింది. తెచ్చుకున్న పుస్తకాలు చదివేసింది. ఒకసారి ఇల్లంతా తిరిగేసి సర్దింది. ఆ రోజు పగలు కునుకు తీసి బయటకు వచ్చేసరికి 10 మంది ఆడవారిని కూర్చుండబెట్టి శ్రీ మదాంధ్ర భాగవతం నుండి మార్కండేయోపాఖ్యానం వినిపిస్తోంది కమలమ్మ. ఆమె పద్యాలు చదివినప్పుడల్లా కన్నులు అరమోడ్పులవుతున్నాయి. భక్తి పారవస్యంలో తల ఊగిస్తోంది. కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని విసుగొచ్చాక లేచింది. కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ వంట మనిషి లేదు. పెరట్లోకి వెళ్ళి చూసింది. బావి దగ్గర వంట మనిషి నీళ్లు తోడుతోంది. కాస్త దూరంలో నీళ్ల తొట్టిలో తౌడు కలిపి కుడితి చేస్తున్నాడు దాసు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. పెద్దోళ్ల కథలన్నీ గట్లనే ఉంటాయే తల్లి. ఆ బిడ్డ ఒట్టి ఎర్రిది. మరీ లోకం తెలియనంత చిన్నపిల్ల ఏం కాదుగా. అది కాదు, బయటోళ్ళైతే అనుమానం వస్తుందే. రాధను చూసి గతుక్కుమన్నాడు దాసు. క్షణం మాట్లాడలేనట్లు ముఖం పెట్టి వెంటనే బలవంతంగా నవ్వాడు. మీరెప్పుడొచ్చిండ్రు? అప్పుడే. ఏమిటి దాసు ఏమో అంటున్నావు? ఏం లేదమ్మా, మా సంగతులు. కాదు, నేనంతా విన్నాను. ఏమిన్నారు? దాసు వణికిపోయాడు. అదే నువ్వన్నది. గట్లనా బాంచన్? చూసి ఊరుకుండలేక అన్నా. ఉంటారు కదండి, చూసి. తప్పు నాదైతే. దాసు వడవడిగా వెళ్ళిపోయాడు. నువ్వైనా చెప్పవే, నాకేం తెలుసు. వంటావిడ బిందెత్తుకుని లోపలికొచ్చింది. రాధకు అనుబొమ్మలు ముడిపడ్డాయి. వెనుదిరిగి హాల్లోకి వచ్చింది. గోవింద, గోపాల, రాధా, ముకుంద అనుకుంటూ లేస్తోంది. ఆ మాటల్లో నిజాయితీ ఏమాత్రం కనిపించలేదు. స్త్రీలంతా వెళ్ళిపోయారు. కాఫీ తాగావా రాధా? లేదమ్మా, సెలవులు ఎప్పుడైపోతాయా అనుంది. నీకు భక్తి ఎక్కువైంది. బావకు బయట పనుంటుంది. నాయనమ్మ లోకం వేరే ఉంది. మీ బావ వచ్చాక అడిగి ఎటన్నా తిరిగిరా. అలాగే అన్నది. సాయంత్రం వరకు అటు ఇటు తిరిగింది. సాయంత్రం ఇక ఉండలేక మెల్లగా బయలుదేరి ఆనంద్ ఇంటివైపు వెళ్ళింది. కమలమ్మ వంటింట్లో ఉంది. అందుకే ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు. రా, ఏమిటి మేము గుర్తున్నామా? సుధా నవ్వుతూ ఎదురొచ్చింది. నిన్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందక్క. అప్పుడే ఎంత మారిపోయావు. సుధా నిజంగా చాలా మారిపోయింది. బాగా లావైంది. నువ్వు మాత్రం నాకు ఆశ్చర్యం కలుగుతోంది. నువ్వు మా రాధవేనా అని ఆప్యాయంగా భుజం తట్టింది. అక్క ఆగిపోయింది. అడుగు రాధా. బావ ఆనంద్ పోట్లాడుకున్నారా? చెప్పక్క. ఎందుకు అలా అడుగుతున్నావు? ఎన్నడైనా ఇన్నాళ్ళు మీరు మా ఇంటికి రాకుండా ఉన్నారా? కాలం ఒక్క తీరుగా ఉండదు. ఇప్పుడు మీరు గొప్పవారు. అక్క దెబ్బతిన్నట్లు చూసింది. బాధపడకు రాదా. పరిస్థితులు అర్థం చేసుకునే ప్రాజ్ఞురాలు అనుకున్నాను. ఆ పరిస్థితులు ఏమిటో చెప్పక్క. రా కూర్చో. ఇద్దరూ కూర్చున్నారు. చెప్పక్క. ఇంకా అర్థం చేసుకోలేదంటే నేను నమ్మను రాదా. అర్థమైతే నిన్ను అడుగుతానా? మీ అమ్మను గూర్చి. మా అమ్మను గూర్చి ఏమిటో రాదా చెప్పలేకపోతున్నాను. మనిషి కొన్ని విషయాలలో ఎంతో ఉన్నతుడుగా ప్రవర్తించి మరికొన్ని విషయాలలో మామూలు మనిషిగా మారతాడు. ఈ డొంక తిరుగుడెందుకు, నిజం చెప్పక్క. మీ అమ్మని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అక్క రాధ ముఖం మలినమైంది. అవును రాధా, లోకులు కాకులు అనుకోవటానికి వీల్లేదు. ఆనంద్ గారు ఆగి రాధ వంక చూసింది. ఇంత ఘోరమైన నిజం తన నోట రావటం ఎంత దురదృష్టం. సుధా సిగ్గుపడింది. చెప్పక్క. ఆనంద్ గారు అడగలేకపోయింది. తన గొంతు తనకే కీచుగా వినిపించింది. ఆనంద్ గారితో కాదు, ఆధారం ఆయన కట్టడపడడం మా దురదృష్టం. అక్క 2 చేతుల్లో ముఖం దాచుకుంది రాధ. ఏమీ చేయటానికి పాలుపోవటం లేదు. నమ్మాలా వద్దా కూడా అర్థం కావటం లేదు. రాధా. సుధా భుజం తట్టింది. వస్తానక్క. ఏ ఆధారంతో ఆనంద్ బాబా ఆ మాట అనగలిగారో నాకు అర్థం కావటం లేదు. ఆయన మాట నిరాధారమని నిరూపిస్తాను. రోషంగా లేచింది రాధ. సుధ జాలిగా చూడటం తప్ప ఏం చేయలేకపోయింది. రాధ ఇంటికొచ్చేసరికి సంధ్యదీపం వెలిగించిన కమలమ్మ మెల్లగా దేవుడి గదిలో మీరా భజన పాడుతోంది. అక్కడ నిలబడలేక గదిలోకి వచ్చి ముసుగు బిగించింది. తల్లిపై ఎంత ఘోరమైన నింద వేశారు. చిన్నతనంలో భర్త పోవటం ఆమె తప్ప. అనాథైన స్త్రీకి అండదండలు లేకపోతే హాయిగా ఆస్తి కొట్టయ్యవచ్చు అనుకునే వారి పుకార్లా. రాధా. గోపి పిలుస్తున్నాడు. అయినా లేవాలనిపించలేదు. లేదు, బయటకు వెళ్ళింది కమలమ్మ జవాబు. వచ్చింది. అతను గదిలోకి వచ్చి లైట్ వేశాడు. దుప్పటి తొలగించాడు. ఏడుస్తున్నావా రాధా? లేదు అన్నది లేచి కూర్చుంటూ. రాధా, నిన్ను బయటికి వెళ్ళదని ఆంక్ష ఎందుకు విధించామనుకుంటున్నావు? లోకులనే మాటలు వినవద్దని అసూయతో ఎన్నో అంటారు. ఆనంద్ గారు ఆ కోవకు చెందినవారేనా? అందరూ మామూలు మనుషులే రాధా. అందరికీ కోర్కెలు, కోపాలు, తాపాలు, అసూయ, ద్వేషాలు ఉంటాయి. లే,
రెక్కపట్టి లేపాడు. ఎక్కడికి? లే, బట్టలవి సర్దుకో, రేపు మా ఎమ్మెల్యే గారి పిల్లలు తాజ్మహల్ చూడటానికి వెళ్తున్నారు, నువ్వు వెడదువు గాని. బావా, రాధా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, ఏడ్చే వారిని ఏడ్వనియ్యి. అతను బలవంతంగా ఆమెను బయటికి లాక్కొచ్చాడు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు ట్రైన్లో కాక ప్లేన్లో రావాలనుకుంటున్నారు. నువ్వు వారితో పాటు రా. రేపు హైదరాబాద్లో షాపింగ్ చేయటానికి సమయం ఉంటుందా? అన్నీ ఉన్నాయి. ఉన్నా మనకేం లేవా? ధర్మారావు పక్క ఊళ్ళో పెద్ద కొట్టు పెట్టాడు. ఇప్పుడే మనిషిని పంపుతాను, నీకు ఇష్టమైన పంపిస్తాడు. రాధ మాట్లాడలేదు. రాధా, ఈ ఇంటి వెలుగువు నువ్వు, నీ సంతోషమే మా అందరికీ కావాలి. అది కాదు బావా, చెప్పలేకపోయింది. అయ్యగారు, ధూళిపేట నుండి పంతులొచ్చారు. అక్కడున్న కుర్రవాడు వార్త తెచ్చాడు. వస్తున్నాను పదా. అతను రాధ భుజం తట్టి వెళ్ళిపోయాడు. రాధా, రామ్మ, దాసు నీకోసం మామిడి పళ్ళు తెచ్చాడు. కమలమ్మ పిలిచింది. రాధ తల్లి వంక చూస్తూ నిలబడిపోయింది. 6 గంటలకి హైదరాబాద్ చేరుకోవాల్సిన బస్సు 8 గంటలు దాటిన ధూళిపేట దగ్గరే ఉంది. ఇంజన్కు ట్రబుల్ వచ్చింది. దానికి తోడు ఉక్కగా ఉన్న వాతావరణం గాలి దుమారాన్ని రేపింది. సన్నగా చినుకులు పడుతున్నాయి. వెంట వచ్చిన దాసు దూరాన ఉన్న టీ కొట్టు దగ్గర కూర్చుని బీడీ కాల్చుకుంటున్నాడు. కండక్టర్ గారు, ఇంజన్ బాగవుతుందంటారా? ప్రయత్నిస్తున్నాం. ఈ దారిన బస్సులు రావు. ఒక పని చేస్తారా? ఏమిటి? 1 మైలు నడిస్తే డిస్ట్రిక్ట్ బస్సులు వచ్చే దారి కలుస్తుంది. అక్కడ ఏదో ఒక బస్సు ఆపి ఎక్కేయొచ్చు. చూద్దాం అన్నది. అతను స్పష్టంగా చెప్పకపోయినా బస్సు బాగయ్యే సూచనలు కనిపించలేదు అన్నది స్పష్టమైంది. దాసును కేకేసింది. ఏందమ్మా? అయ్య వస్తే బావుండును అన్నది విసుగ్గా. వద్దామనే అనుకున్నారు పని అన్నాడు దాసు. రోడ్డు మీదకట వెడదామా? వద్దండి అమ్మా, లంబడి కొడుకులు తాగినోళ్ళు ఉంటారు. మరేలా ఎంతసేపు ఇలా పడిగాపులు కాద్దాం అన్నది చిరాగ్గా. మిగిలిన ప్యాసింజర్లంతా దాదాపు వెళ్ళిపోయారు. ఊళ్ళోకెళ్ళి సర్పంచ్కి చెప్పుదునా? అన్నది. ఆమె గాలికి ముడుచుకుపోయి సీట్లో ఒదిగి కూర్చుంటూ. అరగంట తర్వాత ఆదుర్దాగా అతను వచ్చాడు. వస్తూనే రాధ ఇంతసేపు బస్సులో ఉన్నందుకు బాధపడ్డాడు. గోపిగారు ఏమనుకుంటారు? రండి, మా ఇంట్లో ఈ రాత్రి గడుపుదురు గాని, ఉదయమే బండి కట్టిస్తాను. మెయిన్ రోడ్డు మీద మీకు కావాల్సినన్ని బస్సులు దొరుకుతాయి అన్నాడు అతి వినయంగా. ఆ బండేదో ఇప్పుడే కట్టించేస్తే పాటి బండకు వెళ్ళిపోతాం అంది రాధ. వర్షం వచ్చేలా ఉంది. మరేం పర్వాలేదు, గంటన్నరలో వెళ్ళిపోతాం. సరే, వచ్చి భోజనమైనా చెయ్యండి. అతను అలా పిలిచాక వినక తప్పలేదు. గొడుగు పట్టుకొని వారింటికి వెళ్లారు. సామాన్లు మోయించుకొని దాసు వెనకాల వెళ్ళాడు. సర్పంచ్ గారిల్లు పెద్దదే. స్త్రీలెవరూ బయటికి రాలేదు. ఎవరో మగవారు వచ్చినట్లు పరదా చాటు నుండి పనివాడితో అన్నీ పంపారు. మర్యాదకు భోజనం అయిందనిపించింది రాధ. అలా వెళ్ళండి, తూముంది. గుమ్మం దగ్గరికెళ్ళి టక్కున ఆగిపోయింది రాధ. ఆగిపోయిందనే కంటే లోపలి మాటలు ఆమెని ఆపేశాయి. పిల్ల అందంగానే ఉంది, అయినా ఒంటరిగా పంపడానికి మనసెలా ఒప్పిందో. ఓ స్త్రీ కంఠం. అత్త కనిపిస్తే స్వర్గం అక్కడే ఉంటుందా అల్లుడికి, ఇక పెళ్ళామెందుకు? అది చిరపరిచిత కంఠం. అందుకే పెద్దలు అన్నారేమో, కామాతురాణం నా భయం నా లజ్జ. రాధ పరదా తొలగించి లోపలికి వెళ్ళింది. అక్కడ 2 అపరిచిత స్త్రీల మధ్య మంగమ్మ కూర్చుంది. మంగమ్మ. రాధ ముఖం ఎర్రగా ఉంది. బాగున్నారా? కంగారుగా లేచింది. మా ఇంటి దగ్గర పనెందుకు మానేశావు? ఏదో మాట వచ్చి అని లేచింది. వస్తానమ్మా, చాలా రాత్రైంది. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. మంగమ్మ ఇక్కడేం చేస్తుంది? అపరిచిత స్త్రీలను అడిగింది. బడిలో ఊడుస్తుంది అన్నారు. వారి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. చేయి కడుక్కొని వచ్చేసింది. మరో అరగంటలో సవారీ బండి తయారైంది. బండి ఎలా ఎక్కిందో ఆమెకే తెలియదు. వారికి కృతజ్ఞతలైనా తెలుపుకోవాలన్న సంగతి మర్చిపోయింది. ఆమె హృదయం కుతకుతలాడుతోంది. బండి కదిలింది కానీ ఎదుటి నుండి జల్లు వచ్చి ముఖాన పడుతోందని కానీ తెలియదు. రాధమ్మ, కాసింత జరుగుండ్రి. ఏమిటి? జరా జరుగుండ్రి, తడిసిపోతుండాను. తడవనీ దాసు, నా ఒళ్ళంతా సెగలవుతోంది అన్నది అస్పష్టంగా. ఏందమ్మా? ఏం లేదు. కాస్త వెనక్కు జరిగి కూర్చుంది. పాడువాని ఇప్పుడే రావాలా? బండివాడు విసుక్కున్నాడు. టైం ఎంతైందో దాసు అడిగాడు. 10 కావచ్చు బండెతను జవాబిచ్చాడు. బండి నెమ్మదిగా ముందుకు సాగింది. దాసు, మంగమ్మ మనింట్లో పనెందుకు మానేసింది? దాని నోరు మంచిది కాదమ్మా. అంటే గొప్పోరింట్లో జరిగిన సంగతులు బయట పెడతారా? దాని నోరు పెద్దది. అమ్మ ఎల్లగొడితే అయ్యా ఊళ్ళో దాని మాటలు వినలేక ఈ ఊర్లో ఊడోబెట్టిండు. ఆమె కళ్ళ ముందు నాయనమ్మ, అత్త, సుధా తిరగసాగారు. మరోవైపు తల్లి, గోపి తిరగసాగారు. ఇక్కడేనమ్మా, కట్టపోయించితే గోపయ్యకు లాభం వచ్చింది. దాసు చెరువు చూపించాడు. బండి దిగి ఆ చెరువులో దూకేస్తే పీడ పోతుంది. తన గురించి ఎవ్వరూ అనుకోరు.
మళ్ళీ తన ఆలోచనకే సిగ్గుపడింది. ఈ ఊరి బడి కట్టించింది మీ అయ్యగారే, బండివాడు చెప్పాడు. బండి ఊరు దాటింది. అందరూ గుత్తందారులే, కానీ మా అయ్య పనిలో ఓ ప్రత్యేకత ఉంది. పని మంచిగా చేసిస్తాడు. వారి మాటలు చెవులకెక్కడం లేదు. ఇలా సంభవిస్తుందా? తప్పెవరిది? తల్లిదా? ప్రోత్సహించిన వయసుదా? ఏమిటి వింత? తన కర్తవ్యమేమిటి? భగవంతుడా, ఏనాడు నిన్నేమీ అడగలేదు. ఈనాడు నా కోసం అడగటం లేదు. ఈ దేశంలో పుట్టిన స్త్రీ మా అమ్మ. ఆమెపై వచ్చిన నిందలన్నీ అబద్ధమని నిరూపించు తండ్రి అని ఆమె హృదయం ఆక్రోశించింది. దీని వేషాలు మరీ ఎక్కువయ్యాయి. ఆ చీరలేమిటి? ఆ నగలేమిటి? చిట్టెమ్మ గొంతు. కనిపించిన పాపాలు చూడొద్దని నేను కళ్ళు మూసుకుంటాను. నువ్వు కళ్ళు తెరిచినా ఏం చూడలేవు రాదమ్మా. అది కోటయ్య గొంతు. నీదింకా చదువుకునే వయసే కానీ గోపీది కాదు. అతను అడ్డదారులు తొక్కితే కారణం నువ్వే అవుతావు. సుధ గొంతు. నీకేమిటమ్మా? నీ మొగుడికి కావాల్సిందంతా మీ అమ్మ చూస్తుంది. చదువుకో. పంతులుగారి తల్లి వెటకారం. ఆ బిడ్డ ఎర్రిది, లోకం తెల్వని చిన్నపిల్లనా? దాసు సవాలు. అందుకే పెద్దలు అన్నారమ్మా, కామాతురాణం నా భయం నా లజ్జ అంటూ. అపరిచిత స్త్రీ గొంతు. తను వెర్రిదని చేశారా? తేల్చుకోలేకపోతోంది రాధ. ఊరి దగ్గరికి వచ్చినాం. ఎక్కడ దీపాలు కనిపిస్తలేవు. కరెంట్ పోయింది. దాసు దూరం జరిగి బీడీ వెలిగించుకున్నాడు. దాసు, ఏందమ్మా, ఇలాంటి వాతావరణంలోనే పిడుగులు పడతాయి కదురా అన్నది. ఉరుములు మెరుపులుంటే పడతాయి. నా తలలో ఉరుములు మెరుపులు నీకెలా కనిపిస్తాయి, వినిపిస్తాయి అన్నది గొణిగినట్లుగా. భయం లేదమ్మా, వచ్చేసినాం. బండి ఊర్లోకి ప్రవేశించింది. అంతా చీకటి. ప్రకృతి కాటుక పూత పూసుకున్నట్లుంది. ఎవరింటి ముందు లేకున్నా ప్రెసిడెంట్ గారింటి ముందు ఎప్పుడూ లైట్ ఉండేది. బండతను సామాన్లు దించి కింద పెట్టాడు. ఈ రాత్రికేం పోతావు? అట్లా తలుపు తీస్తా, ఎడ్లను కట్టేసి పడుకో దాసు అతనికి చెప్పాడు. చాలా పనులున్నాయి. ప్రెసిడెంట్ గారి పని అని వచ్చాను కానీ మరెవరిదైనా వచ్చేవాడినా? అతను బండి వెనక్కి తిప్పాడు. గంట అయ్య కొట్టెల్లా ఉంటుంది. కరెంట్ లేదు. నేను అమ్మని లేపుతానుండు. రాధ పక్కకు వెళ్ళి పడక గది కిటికీ రెక్క తీసింది. అదృష్టం, కిటికీ దగ్గరే కోటమ్మ పడుకుంది. నాయనమ్మా చేయి పట్టి కుదిపింది. ఎవరు? కదిలి భయంతో ముడుచుకుపోయింది. లే, నేనే నాయనమ్మా. రాధమ్మ. ఆవిడ చీకటిని చీల్చుకొని చూసింది. తలుపు తీయి నాయనమ్మా, వస్తున్న. రాధ ముందుకొచ్చింది. అక్కడ పడుకున్న జీపు డ్రైవర్, పనివాడు హాయిగా నిద్రపోతున్నారు. జీపు రిపేర్కి వెళ్ళిన దగ్గర నుండి నిదురేనట దాసు చెప్తున్నాడు. 10 నిమిషాలు తంటాలు పడి తలుపులు తీసింది. దాసు సామాన్లు లోపల పెట్టాడు. నువ్వింటికి వెళ్ళిపో దాసు. గాలి దుమారం ఎక్కువైందమ్మా. చాప ఉంటే పడేయి, పడుకుంటా. రాధ లోపలికి వెళ్ళి ఓ దర్భచాప తెచ్చిచ్చి అతను బయటికి వెళ్ళగానే తలుపులు వేసింది. సామాన్లు గదిలోకి పట్టుకు వెళ్ళింది. హాల్లో చిన్న కిరసనాయిలు బుడ్డి దీపం వెలుగుతోంది. నాయనమ్మ అడగలేకపోయింది. తన గదిలో 2 మంచాలు ఖాళీగానే ఉన్నాయి. రాధమ్మ, అంతా ఏమిటోనే, నాకంటే చిన్నవాళ్ళు పోలా. ఆ దేవుడు నా కళ్ళు మూయడు ఎందుకో. రాధ దీపం చేతిలోకి తీసుకుంది. మెట్ల దగ్గరికి వెళ్ళింది. రాధమ్మ, ఏమిటి నాయనమ్మా? ఇప్పుడు మేడ ఎక్కడం దేనికి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందే. ఇంటి గుట్టు రట్టు కాకుండా నీ కాపురం నిలుపుకో వణుకుతున్న కంఠంతో అన్నది. అదేం వినలేదు. ఆవేశంగా పైకి వెళ్ళింది. గోపి గది తలుపులు మూసి ఉన్నాయి. క్షణం తటపటాయించింది. ఆమె గుండె దడదడలాడింది. మెల్లగా తలుపు తట్టింది. ఆమెకంత చలిగాలి వీస్తున్నా ఒళ్ళంతా చెమట పట్టింది. ఎవరు? మళ్ళీ 2-3 సార్లు తట్టింది. కాసేపటికి మెత్తగా చెప్పుల చప్పుడు వినిపించింది తలుపు కౌతల. రాధ ఉద్వేగం అంతా ఇంతా కాదు. చేతిలోని దీపం వణకసాగింది. తలుపులు తెరుచుకున్నాయి. గోపి దయ్యాన్ని చూసినంతగా ఉలిక్కిపడ్డాడు. అతను ఏదో అనబోయి నోరు విప్పబోయాడు. నోరు ఎండుకుపోయింది. అతన్ని తోసుకుని గదిలోకి వెళ్ళిన రాధ అలాగే నిలబడిపోయింది. ఒక పక్కకు ఒదిగి పడుకుంది కమలమ్మ. అంతవరకు దేనినో ఆశ్రయించిన చెయ్యి బారుగా పడకపై పడుంది. అమ్మా! రాధ కేకతో పాటు చేతిలోని దీపం కింద పడిపోయింది. రాధ వెనక్కి తిరిగింది. రాధ కీచుగా గోపి పిలవటం ఆమెకు గుర్తుంది. ఆ పరుగులో చీకటి, మెట్లు. పడిపోతానేమోనన్న విచక్షణ తెలియలేదు. గాల్లోకి తేలినట్టయింది. పట్టు దొరకలేదు. తను దొర్లుతున్నానని మాత్రం తెలుసు. ఒంటికి దెబ్బలు తాకుతున్నాయి. అలాగే దొర్లింది. రాధమ్మ అన్న నాయనమ్మ కేక అస్పష్టంగా వినిపించింది. ఆ రోజు ఆగస్టు 15వ తారీఖు. ప్రజలు ఉత్సాహంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. తెల్లవారేసరికి దూరంగా ఎక్కడో మైక్లో పాట వినిపిస్తోంది. జెండా ఊంచా రహే హమారా. గుడ్ మార్నింగ్ రాధా. గుడ్ మార్నింగ్ సిస్టర్ అన్నది. మంచం మీద నుండి పక్కకు తిరిగింది. ఈ సమయంలో బెడ్లో ఉండొద్దని చెప్పలేదా? లేచి కాస్త తిరగాలి
ఆమె తెచ్చిన ట్రే బల్ల మీద పెట్టింది. సిస్టర్, ఈ బతుక్కి ప్రయోజనం ఏమిటి? గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్. సిస్టర్ రాధ దగ్గరగా వచ్చి ఆమె తల నిమిరింది. నేనేమడిగాను? ప్రకృతిలోని ప్రతి వస్తువుకు ప్రయోజనం ఉన్నది. మీ అమ్మ మరణానికి కారణం నువ్వు కాదు. ఆమెలోని గిల్టీ కాన్షియస్. రాధ సిస్టర్ చేతిలో ముఖం దాచుకుని కన్నీరు కార్చింది. మరణించిన అమ్మను ఏమనకు సిస్టర్ అన్నది వెక్కుతూ. నాకున్న బంధువు ఆత్మీయురాలు ఆమె అనుకున్నాను. ఆవేశంలో పైకి వెళ్ళకపోయినా అమ్మ బ్రతికేది. రోజూ చస్తూ బ్రతికేది. ద్వైధీ భావాలతో సతమతమవుతూ నీ ముందు దోషిలా బ్రతకడం నువ్వు హర్షిస్తావా? రాధ మాట్లాడలేదు. సిస్టర్ పాలు తాగించింది. ఇలా నా భుజం ఆసరాగా తీసుకుని అడుగులు వెయ్యి లేపింది. రాధ మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు నడిచింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని నవ్వుకుంది బాధగా. తల మీద గాయాలు మాని జుట్టొస్తోంది. ముఖం గమ్మత్తుగా కనిపించింది. ఆమె నా రాత్రి స్పెషల్ వార్డులో చేర్చాక అన్నీ అర్థం చేసుకుని ఒక నర్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఆమె జీవితమే ఆర్తులకు అంకితం చేసిన నర్సు. అందుకే రాధకు ఆప్తురాలైంది. ప్రార్థనా సమయంలో తప్పితే సాధారణంగా రాధను వదిలి వెళ్ళదు. 10 నిమిషాలు నడిచాక అలసిపోయింది. ఆమెకు స్నానం చేయించి తలకు నూనె రాసి బ్రష్తో వెంట్రుకలు దువ్వింది. పెన్సిల్తో తిలకం దిద్దింది. సిస్టర్, దయచేసి ఎవ్వరిని రానియ్యకు. నాకెవరితోనూ మాట్లాడాలని లేదు అన్నది. మంచిది, నువ్వు లేచి పలహారం చేయి. ఆకలేదు సిస్టర్. అలా అనొద్దు. ఆమె బలవంతం మీద ఒక గుడ్డు, ఒక స్లైస్ బ్రెడ్ తీసుకుంది. దిండ్లు సరిచేసి చేతుల మీద ఏర్పడిన మచ్చలకు ఆయింట్మెంట్ పూసింది. దుప్పటి కాళ్ళ మీదకి లాగి వెళ్ళిపోయింది సిస్టర్. తలుపులు దగ్గరకు లాగి నో డిస్టర్బెన్స్ బోర్డు పెట్టి వెళ్ళిపోయింది. రాధకు స్పృహ రాకపూర్వం వచ్చిన బంధువులే తప్ప తెలివి వచ్చాక ఎవ్వరినీ రానివ్వలేదు. తల్లి మరణ వార్త కూడా సిస్టరే చెప్పింది. ఓ 2 రోజులు అన్నం మందులు మానేసి ఏడ్చింది. ఏమైందట సిస్టర్? గుండెపోటట అన్నది. రాధకు తెలుసు గుండెపోటు కాదు, తల్లి ఆత్మహత్య చేసుకుందని. సిస్టర్ ఎన్నో విధాలుగా చెప్పి పాలు తాగించింది. వారం రోజుల తర్వాత ఆనంద్ ఒక డాక్టర్ హోదాలో వచ్చాడు. అతను మిగతా డాక్టర్లలానే కేసును గూర్చి మాట్లాడుతూ పరిచితుడిలా ప్రవర్తించాడు. రాధకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ముఖం తిప్పుకొని దిండులో దాచేసింది. అతను అందరితో పాటు పోలేకపోయాడు. రాధా, అతను ఆప్యాయత అంతా ఆ పిలుపులో నింపాడా అన్నట్లుంది. ఆనంద్ బాబు అతని చేతిలో ముఖం దాచుకున్నది. ఊరుకో రాధా, ఊరుకో. ఒక్క విషయం నిజం చెబుతారా? నువ్వు అడిగే విషయం నాకు తెలుసు రాధా. మీ అమ్మగారు ఎండ్రిని తాగారు, కానీ నేను కూతురు పడిపోయింది, బ్రతికే ఆశ లేదని, గుండె ఆగిపోయిందని రిపోర్ట్ ఇచ్చాను. డాక్టర్ గారు, అవును రాధా, ప్రాణం పోయినా పరువు సమస్య ఉందిగా. ఎవరి పరువు? మీ కుటుంబానిది. రాధా, జరిగిందేదో జరిగిపోయింది. ఏ ఒక్కరిది తప్పని నేను అనను. ఈ తప్పు వ్యవస్థది. శాసనాలు వచ్చాయి, అమలు పెట్టలేని పిరికివాళ్ళం, ఆచరించలేని భయస్థులు. లేదు డాక్టర్ గారు, నేనంటూ లేకపోతే అమ్మ హాయిగా పునర్వివాహం చేసుకునేది. గతం ఎంత మరుపురానిదైనా మర్చిపోవటం ఉత్తమం రాదా. విచారిస్తే లాభం లేదు. మీ అమ్మ లాంటి వారు చాటుమాటు వ్యవహారాలు మానాలంటే మీలాంటి వారు విద్యావంతులు, స్త్రీలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రవర్తించాలి. ప్రయత్నిస్తాను. గుడ్, అలా ఉండాలి అమ్మాయిలంటే. బ్రతికి ఉన్నంతకాలం అమ్మను చివరిసారిగా చూడలేదన్న బాధ నన్ను దహించి వేస్తుంది డాక్టర్ గారు. మీ అమ్మ నీ మనసులో ఎప్పుడు ఉంటుంది, అది చాలు రాదా. ఆమె తలుపుకు వస్తే సానుభూతితో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇలా వచ్చిపడిన పరిస్థితులపై కోపంగా ఉంది డాక్టర్. ఎక్కువగా మాట్లాడొద్దు. అవిరళంగా కారుతున్న కన్నీటిని తన రుమాలతో ఒత్తాడు. ఆ తరువాత నర్సుతో మాట్లాడి వెళ్ళిపోయాడు. మళ్ళీ తెలిసిన వారిని ఎవ్వరినీ చూడలేదు. మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వచ్చింది. క్రింద సిస్టర్తో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. కళ్ళు లోతుకుపోయాయి. గడ్డం పెరిగింది. ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. గోపి. సిస్టర్ తలూపింది. అతను వెళ్ళిపోయాడు. మానిన గాయాన్ని ఎవరో కెలికినట్టయింది. వచ్చి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుంది. రాధా కళ్ళు విప్పింది. వెంటనే పక్కకు దొర్లి దిండులో ముఖం దాచుకుంది. రాధా, అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు. వద్దు నవీన్, ప్లీజ్ వెళ్ళిపో. రాధా, ఎందుకు ఇంత నిర్దయగా మాట్లాడుతున్నావు? స్నేహితుడిగా నీ దుఃఖంలో పాలు పంచుకోదగనా? నవీన్, నా కథ వింటే. మళ్ళీ 2 చేతులలో ముఖం దాచుకుంది. అంతా విన్నాను రాధా. ఎవరు చెప్పారు? ఇందాక గోపిగారు కనిపించారు. రాధ మాట్లాడలేకపోయింది. అతని పేరు వినటం అంటేనే బాధగా ఉంది. నవీన్ చనువుగా ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతివేళ్లను నిమరసాగాడు. మే ఐ కమిన్ రాధా? ఎస్. సిస్టర్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సిస్టర్. నవీన్ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ చెప్పిందామె. ఏమో చెప్పబోయి నవీన్ని చూసి ఆగిపోయింది.
ఏమిటి సిస్టర్, ఇందాక గోపి గారు వచ్చారు, నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు. చింపి పారేయండి సిస్టర్. అదేం మాట? నవీన్ చనువుగా ఉత్తరం అందుకున్నాడు, విప్పాడు. రాధా, ఇలా ఎందుకు జరిగింది అని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. జవాబు దొరకదు. నీపై నాకు వాత్సల్యమే తప్ప కోరికే లేదు. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. కొన్నాళ్ళు నీ ఆస్తికి ట్రస్టీగా ఉండక తప్పదు. మిగతా విషయాలు ఆనంద్ చెబుతాడు. నేను మామూలు మనిషిని. క్షమించగలిగితే క్షమించు. నీ జీవితంలో నాకెలాంటి జోక్యం ఉండదు. గోపి గట్టిగానే చదివాడు. రాధ అలాగే కూర్చుండిపోయింది. సిస్టర్ మెల్లగా వెళ్ళిపోయింది. రాధా, నువ్వేం దిగులు పడకు. దిగులు కాదు, బాధ. బాధ మర్చిపోగలిగితే మర్చిపోతావు రాధా. కాలం అన్నింటినీ మరిపిస్తుంది. అలా జరిగితే, నిజంగా జరిగింది మర్చిపోగలిగితే నాకు పునర్జన్మే నవీన్. కొన్ని హక్కులు స్త్రీకి ఎవ్వరూ ఇవ్వలేరు, తానే తీసుకోవాలి, పోరాడాలి. ఈ సంఘంలో నా హక్కులేమిటో నిరూపిస్తాను. ఆవేశం వద్దు. ఆవేశం కాదు, ఆవేదన. అమ్మకు జరిగిన అన్యాయం ఎవరి వల్ల జరిగింది? రాధ జవాబివ్వలేకపోయింది. అతని వంక బ్లాంక్గా చూసింది. నువ్వు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నావు రాధా. స్త్రీకి ఎవరు అన్యాయం చెయ్యరు, ఆమె పిరికితనమే అన్నట్టు ఇందాక మాట్లాడావు నువ్వు. ఓ నవీన్, నాకేం తోచటం లేదు. మళ్ళీ ఏడుస్తూ అతని భుజం ఆసరాగా చేసుకుంది. అతను మెల్లగా ఆమె తల వీపు నిమురుతూ అలాగే కూర్చున్నాడు. అతని స్పర్శలోని పరామర్శ ఆమె శరీరంలోని అణువణువులోకి పాకింది. రాధలోని ఆవేశం మెల్లమెల్లగా కరిగిపోయింది. కళ్ళు మూసుకుంది నిశ్చింతగా, నిదానంగా. సమాప్తం. మామూలు మనిషి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.